ప్రియమైన కాంతి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం. గత ఎపిసోడ్లో ప్రభు రాకడలో సూచనలో ప్రాముఖ్యంగా సాతాను సంఖ్య, దేవుని ముద్ర అనే అంశాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సాతాను సంఖ్య వేసుకున్నవారు 666వ ముద్ర వేసుకున్నవారు వారందరూ కూడా నరకానికి పాలవుతారని, పరిశుద్ధాత్మ ముద్ర, దేవుని ముద్ర, అద్వితీయ సత్యదేవుడైన దేవుని ముద్ర కలిగిన వారు పరలోకం వెళ్తారని, మోక్షానికి వెళ్తారనే విషయాలు గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. మీరందరూ కూడా వాక్యాన్ని ఆలకిస్తూ వాక్యంలోని సంగతులను అర్థం చేసుకుని క్రైస్తవులు, క్రైస్తవేతరులు మీరు అందిస్తున్నటువంటి ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం, మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు రాకడ సూచనలో మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36-37 వచనాలు చదువుతున్నాను. అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు మొదటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లు చేసుకొనుచు, పెండ్లుకి ఇచ్చుచు ఉండిరి. చదవబడిన లేఖన భాగాన్ని మన వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు రాకడలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆయన అడిగినప్పుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. మొట్టమొదటిగా నేనే క్రీస్తునని, అబద్ధపు క్రీస్తులు వస్తారు అని ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. తర్వాత యెరూషలేములో ఇప్పుడున్నటువంటి ఆ యొక్క ఆలయము పడగొట్టబడి మూల ఆలయము నిర్మాణము జరుగుతుందన్న సంగతి మనము నేర్చుకున్నాం. ఆ తర్వాత ఈ దినాలు ఎలాగుంటాయంటే నోవహు దినముల వలె ఉండుననే సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తదుపరి లోతు దినముల వలె ఉండును అనే సంగతిని దైవలేఖన ప్రత్యక్షతలో మనం చూచాం. కనుక ప్రపంచమంతా కూడా మృగము ముద్ర కొరకు 666వ సంఖ్య కొరకు ఎదురు చూస్తుందన్న సంగతి మనము లేఖనాల్లో, పరిశోధనలో మనం తెలుసుకున్నాం. కనుక గమనించండి, ప్రపంచం ఎదుర్కొన్నటువంటి రెండు అతి ప్రాముఖ్యమైనటువంటి సమస్యల్ని మనం చూచాం. అది మొట్టమొదటిది ఉగ్రవాదం, రెండవదిగా ఫేక్ కరెన్సీ లేదా నకిలీ నోట్ల చలామణి సంగతిని మనం దైవలేఖనాల నుంచి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు వాటిని అన్వయించుకున్నాం. కనుక గమనించండి, మరొక సూచన ప్రభు ఇస్తూ ఉన్నాడు. అది ఏమిటి అంటే మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ సమయంలో ఆ దినాలన్నీ కూడా ఎలాగుంటాయంటే నోవహు దినముల వలె ఉండును అనే మాట ప్రభు యేసుక్రీస్తు శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు. నోవహు దినాల గురించి మనం ఎక్కడ చదువుతాం? ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో నోవహు దినాల గురించి మనం చదువుతాం. కనుక గమనించండి, మనుషులు తినుచు, త్రాగుచు, సుఖించుచు, పెండ్లికిచ్చుచు వారంతా కూడా విచ్చలవిడి జీవితాన్ని గడిపారు. ఆ సమయంలో దేవుడు నోవహును పిలిచాడు. నోవహు నిందారహితుడు, నీతిమంతుడు, ప్రభు యొక్క యథార్థమైన మార్గంలో నడిచినవాడు. నోవహును దేవుడు పిలిచి ఒక ఓడను సిద్ధం చేయమన్నాడు. జీవప్రాణి రక్షణ కొరకు, మానవుల యొక్క రక్షణ కొరకు నోవహును ఓడను సిద్ధం చేయమన్నాడు. అయితే దేవుడు చెప్పిన మాటను నోవహు విన్నాడు. కనుక ఓడను కట్టనారంభించాడు. కానీ ఎవరు కూడా ఓడలోని చేరలేదు. నోవహు అతని కుటుంబం మాత్రమే రక్షించబడింది. అయితే ఆ యొక్క జలప్రళయంలో, అప్పుడు సంభవించిన జలప్రళయంలో అనేక మంది ప్రాణాలు విడిచారు. నోవహు ఎన్నోసార్లు పిలిచాడు వారిని, రండి, లోపలికి రండి, మీరంతా కూడా తీర్పును తప్పించుకోండి, దేవుని ఉగ్రత రాబోతుంది, తీర్పును తప్పించుకోండి అని నోవహు అనేక సార్లు వారిని ఆహ్వానం పలికాడు. కానీ నోవహు ఆహ్వానాన్ని వారు తిరస్కరించారు. తత్ఫలితంగా వారు జలప్రళయానికి లోనైపోయారు. కనుక నేటి దినాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రపంచ సంఖ్య విస్తరిస్తూ ఉంది. పబ్లిక్ రెఫరెన్స్ బ్యూరో వారు, పిఆర్బి వారు, దానికి సంబంధించినటువంటి CEO వెండీ బ్లాండ్విన్ అని ఆయన మొత్తం సర్వే చేసి ప్రపంచ జనాభా 7.1 బిలియన్లని తేల్చారు. భూమి మీద నలుగురే చెప్పున ఆర్మీలో సైన్యము కవాతు చేసేటప్పుడు ఎలాగ నిలబెడతారో అలాగ నిలబెట్టినప్పుడు భూమధ్య రేఖ చుట్టూ తిరగడానికి 16 సార్లు పడుతుంది ప్రపంచ జనాభా. గమనించండి మిత్రులారా,
ఈ విధంగా ప్రపంచ జనాభా రోజు రోజుకు పెరిగిపోతుంది. మరి దాంట్లో మన భారతదేశ జనాభా ఎంత ఉంది? 1.2 బిలియన్ల జనాభా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా లేటెస్ట్ సమాచారాన్ని మీకు ఇస్తూ ఉన్నాం. ఎంత విస్తృతంగా పెరిగిపోతుందో చూడండి. నివాసం ఉండడానికి సరైనటువంటి వసతులు లేకపోతూ ఉన్నాయి. జనాభా సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంది. భారతదేశం కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. మన పొరుగు దేశమైనటువంటి చైనా దేశం కూడా అత్యధికంగా జనాభా విస్ఫోటనం జరిగింది. వారి సంఖ్య ఎంత ఉంది? 1.36 బిలియన్ల ప్రజలు ఉన్నారు. 1.36 బిలియన్ల ప్రజలు చైనా దేశంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక గమనించండి, జనాభా పెరగడం ద్వారా అనేక సమస్యలు వస్తున్నాయి. తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, నిరుద్యోగ సమస్య మాత్రమే కాదు, రకరకాల వ్యాధులు, రుగ్మతలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇది యేసుక్రీస్తు ప్రభు రాకడకు సూచనగా ఉంది. ప్రపంచంలో ప్రతిరోజు కూడా జనాభా పెరుగుతూ ఉంది. కనుక గమనించండి మిత్రులారా, ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడకు సూచనలు. మాత్రమే కాదు, భారతదేశంలో లింగ నిష్పత్తిలో భేదం వచ్చింది. 1000 మంది పురుషులకి 946 మంది స్త్రీలు ఉన్నారు. 1000 మంది పురుషులు వివాహాలు చేసుకోవాలంటే ఇంకా చాలామంది తక్కువ వస్తున్నారన్నమాట. చూసారా, లింగ నిష్పత్తిలో భేదం వస్తుంది. ఇదంతా కూడా యేసుప్రభు ముందే చెప్పి ఉంచాడు, ఇది నా రాకడకు సూచనలు అని. మరొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు గమనిస్తే చాలా దయనీయంగా ఉంటా ఉన్నాయి. రూపాయితో డాలర్ మారక విలువ ప్రతిరోజు కూడా క్షీణించిపోతూ ఉంది. రూపాయి విలువ క్షీణించిపోతూ ఉంది. డాలర్ విలువ పెరిగిపోతుంది. రోజు రోజుకి రూపాయి విలువ క్షీణించిపోతుంది. మరొక ప్రాముఖ్యమైన సమస్య ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణాన్ని చూస్తున్నప్పుడు ప్రపంచమంతా కూడా ఆర్థిక నేరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో ధనము విచ్చలవిడిగా ఏరులై పారుతూ ఉంది. దానికి కారణం చేత ఏమైందంటే ద్రవ్యోల్బణం సంభవిస్తూ ఉంది. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. వివాహాల్లో విచ్చలవిడిగా ద్రవ్యాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు. పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, రకరకాల వాటికి డబ్బును వృధా చేస్తూ ఉన్నారు. మాత్రమే కాదు, నిరుద్యోగ సమస్య వస్తుంది. బంధులు, నిరాహార దీక్షలు, విప్లవాలు, అలసడులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకానొకప్పుడు ఏమన్నారు? వివాహ వయస్సు, బాలిక వయస్సు 14 సంవత్సరాలు ఉండాలన్నారు. ఆ తర్వాత భారతదేశంలో మరొక చట్టం వచ్చింది. దాన్నే శారదా చట్టం అన్నారు. శారదా చట్టం ఏం చెప్తుంది? బాలిక వయస్సు 16 సంవత్సరాలు అన్నారు. దీని ద్వారా చాలా రుగ్మతలు రావడం కారణం చేత ఇప్పుడు ఏమంటా ఉన్నారు? కనీసం బాలిక వయస్సు 21 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి తీరాలని చెబుతూ ఉన్నారు. కనుక గమనించండి, ఈ రోజున మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క లింగ నిష్పత్తిలో భేదాలు వస్తూ ఉన్నాయి. తర్వాత మూడోదిగా మనం గమనించినప్పుడు సైన్స్ వేగంగా పెరుగుతూ ఉంది. ఎంత మార్పు జరిగింది? ఒకప్పుడు పెద్ద ప్రింటింగ్ మెషిన్ ఉండేది, ఒకప్పుడు పెద్ద కంప్యూటర్ ఉండేది. ఇప్పుడు చూస్తే అది మన చేతులు ఇమిడిపోయే కంప్యూటర్లు వస్తూ ఉన్నాయి. ఎంత మార్పు ఇది! సైన్సు చక్కగా విస్తరిస్తూ ఉంది. విజ్ఞానం విస్తరించినప్పుడు విజ్ఞానంతో పాటు అనేక సమస్యలు ప్రపంచం ఎదుర్కొంటూ ఉంటుంది. మాత్రమే కాదు మిత్రులారా, కయ్యూరు దినాల్లో ఆరంభమైనటువంటి ఆ యొక్క విజ్ఞాన విప్లవం నేటికి పుంఖానుపుంఖలుగా విస్తరిస్తూనే ఉంది. మన భారతదేశం పరంపద్మ అనే సూపర్ కంప్యూటర్ని కనిపెట్టారు. ఇది విజ్ఞానంలో ఒక గొప్ప విప్లవం అని ప్రపంచం చెబుతూ ఉంది. అతి పెద్ద సంఖ్యలు కూడా లెక్కించగలిగినటువంటి కంప్యూటర్ని సైన్స్లో, రాకెట్ల ప్రయోగాల్లో, రకరకాల విషయాల్లో వాడుతూ ఉన్నారు. కనుక విజ్ఞానం విస్తరిస్తూ ఉంది. ఒక రోజున నేను మీటింగ్స్కి వెళ్తుండగా ట్రైన్లో ఒక దంపతులు కనబడ్డారు. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి గురించి విచారణ చేస్తున్నప్పుడు అతను వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు. ఎందుకు వెళ్తున్నావంటే సిఎంసి వెల్లూరుకు వెళ్తున్నాను హాస్పిటల్కి అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు, మా అబ్బాయి సంగతి నీకు తెలుసా? ఇతను సూపర్ కిడ్ అన్నాడు. సూపర్ కిడ్ అంటే అతి చిన్న వయసులో 6వ తరగతి చదువుతూ ఉన్నాడు. కంప్యూటర్లో జావా ప్రోగ్రామ్ రాయగలుగుతూ ఉన్నాడు. కనుక వీళ్ళని ఏమంటారంటే సూపర్ కంప్యూటర్ అంటారు. కనుక గమనించండి, ఈ విధంగా సూపర్ కిడ్స్ అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. సూపర్ కంప్యూటర్స్ను ప్రవేశపెడుతూ ఉన్నారు. విజ్ఞానం విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు చదువుతున్నటువంటి కళాశాలలో విద్యార్థులు వారిని అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. పాఠాలు చెప్పే బోధకులు వారిని అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. విజ్ఞానం విస్తరిస్తుంది మిత్రులారా. కనుక మాత్రమే కాదు, దీనితో పాటు అనేకమైన సమస్యలు ఆరంభమవుతూ ఉన్నాయి. మరొక సమస్య భూకంపాల సమస్య. గమనించండి మిత్రులారా, ప్రపంచ జనాభా పెరుగుతుంది. తర్వాత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ద్రవ్యోల్బణం, ఏ దేశం చూసినా ద్రవ్యోల్బణంతో బాధపడుతూ ఉంది. సైన్స్ వేగంగా పెరుగుతుంది.
దానితో పాటు అనేకమైనటువంటి రుగ్మతలు కూడా మానవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. గమనించండి, ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు ధనికులు పేదలకు మధ్య ఉన్నటువంటి ఆ భేదం సుదూరంగా వెళ్ళిపోతూ ఉంది. టాటాలు, బిర్లాలు, అంబానీ వంటి వారు ఆర్థిక వ్యవస్థను బలపరుచుకుని వారు ఇంకా ఎదుగుతూ ఉన్నారు. కానీ కూటికి లేని పేదవాడు వాడు అలాగే మ్రగ్గుతూ ఉన్నాడు. పేదరికంలో మ్రగ్గుతూ తన జీవితాన్ని చాలిస్తూ ఉన్నాడు. గమనించండి, మన తూర్పుగోదావరి జిల్లా సస్యశ్యామలమైన ప్రాంతం, గ్యాస్ చమురు వంటి నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం, పచ్చదనం పరిశుభ్రతకు మారుపేరు. గమనించండి మిత్రులారా, గత 3 సంవత్సరాలను చూస్తున్నప్పుడు మానవుడు తూర్పుగోదావరి జిల్లాలో మానవుల యొక్క నిలువు దోపిడీ జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కడో రిలయన్స్ వారు ఉంటే ఎక్కడున్నటువంటి గ్యాస్ని గుజరాత్ వరకు పట్టుకెళ్తున్నారు, మరొక చోటికి పట్టుకెళ్తున్నారు. అప్పుడు ఏమన్నారు? కాకినాడ అంతా కూడా మేము పైప్ లైన్ ద్వారా గ్యాస్ని సప్లై చేస్తాం, రాజమండ్రి ఇంకా ఆ తర్వాత పల్లెటూళ్ళలో మేము గ్యాస్ని సప్లై చేస్తామన్నారు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు? సబ్సిడీ పోయింది, అన్నీ పోయాయి, ఇక దాని యొక్క ధర పెరుగుతోంది. ఇదేమంటారు చెప్పండి? ఇది కూడా వనరులు నిలువు దోపిడీ జరుగుతుంది మిత్రులారా. గమనించండి, మేము ఎవరినో విమర్శ చేయడం లేదు, కానీ మానవుల యొక్క వనరులు సంపదను కొలగొట్టుకుని పోతూ ఉన్నారు. ఏం చేయగలుగుతున్నాం? రాజకీయ నాయకులు ఏం చేయలేకపోతా ఉన్నారు, పార్టీల నాయకులు ఏం చేయలేకపోతా ఉన్నారు, ఉద్యమకారులు ఏమి చేయలేకపోతా ఉన్నారు, చివరికి మన ఛానల్స్ వారు కూడా ఏమీ చేయలేకుండా మౌనంగా ఉండిపోతున్నారు. గమనించండి, ఈ విధంగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, పేదలు తగ్గుతూ ఉన్నారు. ఈ మధ్యన రిలయన్స్ స్మార్ట్ వంటి అనేకమైనటువంటి ఈ యొక్క వాణిజ్య సముదాయాలు వెలుస్తూ ఉన్నాయి. వాల్మార్ట్ అనే ఈ యొక్క మార్కెట్లు వెలుస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి? ప్రతిరోజు సైకిలు లేకపోతే రిక్షా బండి తొక్కుని కూరగాయలు ఇళ్ళకి అమ్ముకుని వ్యాపారం చేసేవాడు కుదేలైపోతూ ఉన్నాడు. వీళ్ళెవరు వ్యాపారం చేయకూడదు, ఈ దిగ్గజాలు మాత్రం వ్యాపారం చేయాలి. గమనించండి మిత్రులారా, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు రాకడకు సూచనలు. కనుక ధనికులు అవుతున్నారు, పేదలు పేదలుగానే ఉండిపోయారు. కనుక మన భారత ప్రభుత్వం వారు ఒక పేరు పెట్టారు, దీనికి BPL అన్నారు. BPL అంటే టీవీ కాదు, బిలో పావర్టీ లైన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారని అర్థం. కనుక గమనించండి, ఇది చూస్తున్నప్పుడు మరి ఎవరి లెక్క తప్పైందో తెలియదు, కానీ వీళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. ఎక్కువగా ధనార్జన చేసేవారి సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాల్లో నిరుపేద సమస్య ఎన్నో చూస్తూ ఉన్నాం మిత్రులారా. జింబాబ్వే దేశంలో వాళ్ళు ఆహారం కొనుక్కోవాలంటే బస్తాలు డబ్బు వేయాలి. బస్తాలు డబ్బు వేస్తే ఒక పూట భోజనం దొరుకుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఆహారం లేక, చంటి పిల్లలకి భోజనం లేక, వారికి పాలిచ్చే ఆ యొక్క అవకాశాలు లేకపోవడం వల్ల మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపంతో వారు బాధపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు రాకడకు సూచనలు మిత్రులారా. HIV, AIDS వంటి రోగాలు ప్రపంచ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. పాపం విషులంకం చెందడం ద్వారా ఇటువంటి రోగాలు, రుగ్మతలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగింది. మాత్రమే కాదు, విలాసవంతమైన జీవితానికి మనిషి అలవాటు పడుతూ ఉన్నాడు. కష్టపడి పనిచేసేవాడు ఇప్పుడు కష్టం తగ్గింది. మాత్రమే కాదు, అనేకమైన ఆధునిక సదుపాయాలు వచ్చేసాయి. కనుక ఇంకా మానవుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. మాత్రమే కాదు మిత్రులారా, ఈ పబ్బులకి, డిస్కోటెక్కలకు వెళ్ళి, మాత్రమే కాదు అనేకమైన డ్రగ్స్ తీసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడిపి తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. పాశ్చాత్య జీవన విధానానికి అలవాటు పడి మనిషి పాడైపోతూ ఉన్నాడు. క్రికెట్ బెట్టింగ్లు మనం చూస్తూ ఉన్నాం, ఎంత డబ్బు వృధా అవుతుంది. చివరికి ఇది గ్రామాలకు విస్తరిస్తూ ఉంది. సులువుగా డబ్బులు సంపాదించడం, దీన్ని ఒక ముఖ్యమైన విషయంగా పెట్టుకుని దీని ద్వారా డబ్బులు సంపాదించడం. మాఫియా అడ్డాలు వెలుస్తూ ఉన్నాయి. ఉగ్రవాదులు వారు మాఫియా అడ్డాలు నడుపుతూ ఉన్నారు. ఇవన్నీ గమనిస్తుండగా సులువుగా డబ్బులు సంపాదించే మార్గాల కోసం మనిషి అన్వేషిస్తూ ఉన్నాడు. ఇవన్నీ యేసు ప్రభు రాకడకు సూచనలుగా ఉన్నాయి మిత్రులారా. అది సమీపంగా ఉంది యేసుక్రీస్తు ప్రభు రాకడ. ఒకప్పుడు ఇలా ఉండేవి కాదు. ఒకప్పుడు ఇలా డబ్బు సంపాదించేవారు కాదు. కష్టపడి పనిచేసి వారు డబ్బు సంపాదించి తమ జీవితాన్ని గడిపేవారు. కానీ నేటి దినాల్లో చూస్తున్నప్పుడు సులువుగా డబ్బులు సంపాదించడానికి ఎన్ని మార్గాలైనా సరే అన్వేషిస్తున్నారు మిత్రులారా. ఇది వాస్తవం కాదా? కనుక గమనించండి, యేసు ప్రభు రాకడకు ఇవన్నీ కూడా గుర్తులుగా, సూచనలుగా ఉన్నాయి. మరొక కారణాన్ని మీకు మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. భూకంపాల సమస్య. భూకంపాలంటే ఏంటి, ఎలాగ వస్తాయి? భూకంపాల గురించి బైబిల్ ఏం చెప్తుంది? భూకంపాలు అనగా అర్థం ఏంటంటే భూమి పొరల్లో వచ్చే మార్పుని ఏమంటారంటే భూకంపాలు అంటారు.
దీన్ని సీస్మిగ్రాఫ్ ద్వారా సర్వే చేసి పలానా చోట భూకంప కేంద్రం ఉంది అని చెప్పి ఆ రెక్టర్ స్కేల్ మీద దాన్ని చెబుతూ ఉంటారు. మరి నేటి దినాల్లో చూస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా భూకంపాలే సంభవిస్తున్నాయి. ఏ రోజు పేపర్లో చూసినా భూకంపం లేకుండా పేపర్ ఉండడం లేదు మిత్రులారా. దానికి కారణం ఏమిటంటే ఇదిగో లోపల ఉన్నటువంటి చమురు నిక్షేపాలు తీసివేయడం వల్ల, లోపల చమురు బావులు తవ్వడం వల్ల అవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే దాన్ని మరలా పోర్చకపోవడం వల్ల భూ పొరలో ఉన్నటువంటి సర్దుబాట్లు వస్తూ ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో ఆ మధ్యలో భూమి కంపిస్తూ ఉంది. అక్కడి నుంచి మొదలవుతుంది, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా కబలించి వేస్తూ ఉంది. మాత్రమే కాదు మిత్రులారా, ఇండోనేషియా అనే ప్రాంతంలో సుమత్రా దీవులు ఉన్నాయి. అవి చాలా ప్రసిద్ధిగాంచినవి. ఒకప్పుడు అవన్నీ కలిసి ఉండేవి. కానీ నేటి చూస్తున్నప్పుడు అవన్నీ కూడా విభజించబడుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి? భూకంపాలు. దానికి కారణం భూకంపాలు. మాత్రమే కాదు మిత్రులారా, మన పొరుగు రాష్ట్రమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇవి కూడా ఇండోనేషియా వైపు కదులుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి పొరలో సర్దుబాటులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా భూకంప తీవ్రతకు అతీతంగా ఉంది, భూకంపాలు రావని చెప్పారు. కానీ మనం చూస్తున్నప్పుడు కాకినాడలో మన భూకంపం సంభవించింది. భూమి కంపిస్తూ ఉంది. దానికి బైబిల్ చాలా ఆధారాలు ఇస్తుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దాని యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. మాత్రమే కాదు మిత్రులారా, 7 సార్లు భూకంపాల గురించి బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ చరిత్రలో 7 గొప్ప భూకంపాలు సంభవించాయి. మొదటిది నిర్గమాకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో సీనాయి పర్వతం కంపించింది. అక్కడ భూమి కంపించినట్లుగా రాయబడింది. దేవుడైన యెహోవా సీనాయి కొండ మీదకి వచ్చినప్పుడు మోషేకు ధర్మశాస్త్రం ఇస్తున్న సమయంలో భూమి కంపించింది మిత్రులారా. ఆ కాలంలో ఏం జరిగిందంటే భూమి కంపించింది, సీనాయి పర్వతం కూడా కంపించిందన్న సంగతి నిర్గమాకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. రెండవ భూకంపం ఎక్కడ సంభవించిందంటే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఏలియా కాలంలో భయంకరమైన గాలి దెబ్బకు భూమి కంపించినట్లుగా బైబిల్లో ఆధారాలు రాయబడ్డాయి. మూడవ భూకంపం ఎక్కడ వచ్చింది? జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో అజేలు వద్ద అది సంభవించబోతున్నట్లుగా జకర్యా రాస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే రాజైన ఉజ్జియా దినములలో సంభవించినటువంటి భూకంపం మరలా సంభవించబోతుంది అని రాస్తూ ఉన్నాడు. రాజైన ఉజ్జియా దినాల్లో కూడా భూమి కంపించింది అనే సంగతిని మనం గమనించాలి. అలాగే ప్రభు వచ్చేటప్పుడు కూడా భూమి కంపిస్తుంది మిత్రులారా. ఇవన్నీ కూడా జరుగుతాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు మరణించినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు శిలువలో వేలాడబడినప్పుడు సమాధి సమయంలో భూమి కంపించింది మిత్రులారా. శిలువలో ఆయన 2 చేతులు చాచి అప్పగించుకున్నప్పుడు ప్రకృతి ఆయన చూడలేకపోయింది. సూర్యుడు మబ్బుల్లోనికి వెళ్ళిపోయాడు. భూమి కంపించింది మిత్రుల. మహాభూకంపం అప్పుడు సంభవించింది. దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. ఇదొక ఆనవాలుని ప్రభువు చూపిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు రక్షకుడని భూమికి అర్థమైంది. ప్రకృతి కంపించిపోయింది. మాత్రమే కాదు మిత్రులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదివినప్పుడు యేసు క్రీస్తు ప్రభు సమాధిలో పెట్టబడినప్పుడు ఆయన తిరిగి లేచే సందర్భంలో సమాధి మీద ఉన్నటువంటి రాయి దొర్లింది. ఎలాగ దొర్లింది? అక్కడ రాయబడిన మాట ఏమిటంటే అక్కడ భూమి కంపించిందనే సంగతి రాయబడింది. సమాధి రాయి దొర్లించాలంటే సామాన్యమైన విషయం కాదు, చాలా బరువుతో కూడింది. కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. యేసు ప్రభు తిరిగి లేచే సమయంలో సమాధి రాయి దొర్లించబడింది. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మాటలు చదువుతాం. అలాగే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనం చదివినప్పుడు పౌలు శీలని చెరసాల్లో వేసినప్పుడు వారు పాటలు పాడుతుండగా బొండలో ఉండి వారు ప్రభువును స్తుతిస్తుండగా గొప్ప భూకంపం సంభవించింది మిత్రులారా. చెరసాల పునాదులు కదిలిపోయాయి. ఖైదీలందరూ కూడా పారిపోతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో భూకంపం సంభవించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఇది ఆఖరి భూకంపం. ఎప్పుడు జరుగుద్ది? 6వ ముద్ర విప్పినప్పుడు మహాభూకంపం కలిగిందనే మాట మనం చూస్తాం. అప్పుడు సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఎరిపైపోతాడు. గమనించండి మిత్రులారా, 7 మహాభూకంపాలను మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు రాకడకు సూచనలుగా ఉన్నాయి. భూమి లోపల సర్దుబాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకా క్రిందంతా కూడా గ్యాస్ వంటి నిక్షేపాలు తీసివేసి భూమిని ఖాళీ ఉంచి డొల్లైపోయిన కారణం చేత అటువంటి ప్రదేశాలకి భూమి పొరలు సర్దుకోవడానికి వెళుతూ ఉంటాయి. అప్పుడు మహా భూకంపం సంభవిస్తుంది. మాత్రమే కాదు మిత్రులారా,
మనం ఎత్తైన భవనాలు నిర్మిస్తూ ఉన్నాం, ప్యాలెస్లు కడుతూ ఉన్నాం, టవర్స్ని కడుతూ ఉన్నాం. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే భూమి మీద ఒత్తిడి పెరుగుతుంది. భూమి మీద ఒత్తిడి పెరుగుతున్న కారణం చేత భూమి మీద ఆ ఒత్తిడి పర్యావసాన భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి. మొన్న ఇరాన్లో వచ్చిన భూకంపం ప్రపంచాన్ని నివేరపరిచింది. 7.8 నమోదైంది అక్కడ ప్రారంభమైంది. ఇది ఎక్కడికి ఎండ్ అయిందంటే జమ్మూ కాశ్మీరు చేరి అక్కడి నుంచి ఢిల్లీ వరకు ప్రకంపించింది. పాకిస్తాన్లో చాలామంది చచ్చిపోయారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో చాలామంది చనిపోయారు. దీనికి కారణం ఏమిటంటే భూమి కంపించింది. ఇరాన్లో, ఇరాక్లో చమురు నిక్షేపాలు తీసివేసిన కారణం చేత బాంబు దాడులు జరిగాయి, భూమి లోపలికంటూ వెళ్ళిపోయాయి. అవన్నీ కూడా విస్ఫోటనం జరిగిన కారణం చేత భూమి డొల్లపోయింది. దాని కారణం చేత భూమి పొరలో మార్పు వచ్చింది, భూకంపం సంభవించింది. మరి సునామీలు ఎలా సంభవిస్తున్నాయి? దానికి కారణం ఏమిటి అంటే ఇవి కూడా అంతే. మొట్టమొదటిగా భూకంపం జరుగుతుంది. ఆ భూకంపం జరిగినప్పుడు భూమి లోపల పెద్ద ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలోనికి ఒక్క గొప్ప పీడనంతో నీరు చేరుతుంది. నీరు చేరినప్పుడు ఎంతైతే వేగంతో నీరు వెళ్ళిందో అదే వేగంతో బయటికి రావడానికి ప్రయత్నించిన సమయంలో సునామీ వస్తుంది. సముద్ర కెరటాలు విజృంభిస్తాయి. 2 తాడి చెట్లు అంటే ఎత్తు సముద్ర కెరటాలు వస్తూ ఉన్నాయి. ఇండోనేషియాలో మనం చూసాం. మాత్రమే కదా, ఫిలిప్పీన్స్లో సంభవించాయి. ఇటీవల జపాన్లో కూడా సంభవించాయి. జపాన్లో ఏం జరిగింది? అణు రియాక్టర్లు కట్టారు వారు. ఫుకుషిమా అనే ప్రాంతంలో అణు రియాక్టర్లు పేలిపోయిన కారణం చేత అనేక మంది, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉండడానికి నివాసం లేకుండా పోయింది. జపాన్ దీవులు కదిలిపోయాయి. ఎవరు ఆదరించలేనప్పుడు ప్రపంచ దేశాలు ఎన్ని కూడా ఒక్క తాటిని చేరి వారిని ఆదరించాయి. అయితే పిల్లలు పాలు త్రాగడానికి లేదు, భోజనం చేయడానికి లేదు. దానికి కారణం ఏమిటంటే రేడియో ధార్మిక పదార్థాలు ఈ కూరగాయల్లోనికి, ఈ ద్రవ పదార్థాలకు చేరి మనుషులు చేరిన కారణం చేత క్యాన్సర్